హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో పులావ్ ఎలా చేయాలో నేను చెప్తాను. చూడండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి, బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలి, చెక్క, లవంగాలు, 4 మిరియాలు వేసుకోవాలి. తర్వాత రాతి పువ్వు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అన్నీ వేసాక కాసేపు దాన్ని కాగనీయాలి. తర్వాత చిన్నగా ముక్కలతో కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక కాసేపు అలా కాగనివ్వాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, గోడంబి వేసుకోవాలి, రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బాగా వేగనివ్వాలి. దీనికంటే ముందు మనం ఒక 2 అవర్స్ ముందు బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. బాగా వేగాక ధనియా పౌడర్ వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత కాసేపు అలా ఉంచి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో తిరగతడ చేసుకొని మనము కాసేపు ఉన్నయాలి. తర్వాత వాటర్, 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. దాంట్లోకి నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టాక ఒక 2 విజిల్స్ వచ్చినాక కాసేపు అలాగే ఉంచి మనం ఇప్పుడు మూత తీద్దాం. మూత తీస్తే మన వేడి వేడి పులావ్ రెడీ. ఎలా ఉంది? వేడి వేడి పులావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది. నార్మల్ రైస్తోనే మనం చేసుకోవచ్చు, బాస్మతి రైసే అవసరం అనేం లేదు. నేను నార్మల్ రైస్తోనే చేశాను. ఏమండి, వేడి వేడి పులావ్ ఎలా ఉందో తిని చెప్పండి. సూపర్.